వరంగల్ కాంగ్రెస్ పంచాయతీ కంటిన్యూ అవుతోంది. ఇష్యూలో క్రమశిక్షణ కమిటీ ఎంట్రీ ఇచ్చినా గొడవ మాత్రం చల్లారడం లేదు. క్రమశిక్షణ కమిటీ ముందు హాజరైన కొండా మురళి తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చినా ఇష్యూ మాత్రం కంటిన్యూ అవుతోంది. క్రమశిక్షణ కమిటీ ముందు కొండా మురళి తప్పుడు సమాచారం ఇచ్చారని మండిపడుతున్న ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నేతలు మరోసారి డీసీసీ అధ్యక్షుడు నాయని రాజేందర్ రెడ్డి క్యాంప్ ఆఫీసులో సమావేశమయ్యారు. ఈ మధ్య కొండా మురళి చేసిన కామెంట్స్ వరంగల్ కాంగ్రెస్లో కలవరం రేపాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను విమర్శిస్తూ కొండా మురళి చేసిన వ్యాఖ్యలపై నేతలు మండిపడ్డారు. నాయని ఇంట్లో సమావేశమైన నేతలు కొండా మురళిపై చర్యలు తీసుకోవాలని హైకమాండ్ కోరారు. తాజాగా క్రమశిక్షణ కమిటీ ముందు హాజరైన తర్వాత కొండా మురళి చేసిన కామెంట్స్ మరోసారి కాంగ్రెస్లో రచ్చరేపాయి. వరంగల్లో గెలిచిన ఎమ్మెల్యేలు తన సహకారంతోనే గెలిచారంటూ కొండా మురళి వ్యాఖ్యలు చేయడంపై నేతలంతా మండిపడ్డారు. క్రమశిక్షణ కమిటీ ముందు కొండా మురళి తప్పుడు సమాచారం ఇచ్చారన్నారు ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య. కొండా మురళి పార్టీ పెట్టాలని ఆయన దమ్మేంటో తెలుస్తోందన్నారు. క్రమశిక్షణ కమిటీ పైన కొండా మురళికి విశ్వాసం లేదని విమర్శించారు. అన్ని పార్టీలు మారిన వ్యక్తి కొండా మురళి అంటూ మండిపడ్డారు. తనకు ఓటమి లేదని కొండా మురళి తప్పుడు సమాచారం ఇస్తున్నారని, గతంలో జరిగిన కొన్ని ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారని కౌంటర్ ఇచ్చారు. ఈ నెల 5వ తేదీ వరకు ఉన్న డెడ్ లైన్ కోసం వేచి చూస్తామన్నారు కాంగ్రెస్ నేతలు. స్థానిక సంస్థల్లో నేను సొంత మండలం అది, అక్కడ ఓడిపోయాం. నాకు ఓటమి లేదు. వరంగల్ జిల్లాలో ఉన్న నాయకులంతా నేను గెలిపించిన, నా సహకారం ఉంది అంటే నీ సహకారం ఎక్కువ నీకే అది బలం లేదు. వడ్డనపేట పక్కన నాగరాజు గెలిపి నేనే అంటాడు, ఇటు పక్కన పరకాల ఎమ్మెల్యే దేవుడు పెద్దల ప్రకాష్ రెడ్డి గారు నేను గెలిపించిన అంటాడు, ఎక్కడ భూపాలపల్లి సత్య నేను గెలిపించిన అంటాడు, డోనకల్ మైబామ్మ ఇంత పెద్ద మన దేశానికే పెద్ద నాయకులు పార్టీ పెట్టిన ఆయన. నీ దమ్ము ధైర్యం తెలుస్తుంది. ఎంపీ ఎలక్షన్లో స్వయంగా మంత్రి ఉంటాను, నీకు వచ్చిన 9,000 7,000 ఓట్లుంటే మైనస్ ఎంత అయింది? ఇంకా ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యధిక మైనస్ బీజేపీకి లీడ్ వచ్చింది. ఒక్క సీట్, అదే సీటు. నువ్వు థర్డ్ సెకండ్ టీఆర్ఎస్. ఇంత ఘోరంగా ఓడిపోయి ఘోరంగా చేసి నువ్వు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అంటావు. కాంగ్రెస్ పార్టీ చేసి వెలిగింది అసలు. ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ 4 మాట తిట్టి రావడం తప్ప ఇంకేం లేదు. కాంగ్రెస్ పోయి సోనియాగా ఎన్ని రకాలు తిట్టినావో తర్వాత మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు స్వయంగా ఒకసారి మంచిగా మీడియా పెట్టి చూపెడితే లైవ్ పెడతారు మీ అందరికి. అప్పుడు నీ బండారం బయట పెడతారు. కొండా దంపతులు బండారం బయట అవుతుంది.